జగన్ సచివాలయాలనైతే ఏర్పాటు చేశారు, సిబ్బందిని పెట్టేశారు, కానీ ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళకి సంబంధించి ఒక విధి విధానాలు దిశ నిర్దేశించలేదు. దీంతో ఆగ్రహించినటువంటి సచివాలయాల సిబ్బంది కూడా జగన్కి నెగిటివ్గా ఓటేసినటువంటి వాళ్ళు. ఆయనైతే ఇక తమ సమస్య పరిష్కరించడం, తమకు ఫ్యూచర్ గురించిన ప్లానింగ్ లేకుండా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క డీడీఓ పవర్ సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ మరియు ప్రమోషనల్ ఛానల్స్ గురించి మంత్రి డాక్టర్ డోల బేల వీరాంజనేయ స్వామిని కలిశారు. సాంఘిక సంక్షేమ శాఖ, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం మరియు సచివాలయం మరియు గ్రామ వాలంటీర్లు మంత్రిత్వ శాఖ, సంక్షేమ మరియు విద్యా సహాయకుల యొక్క సమస్యలు నూతన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని ప్రకటించారు. గ్రామ సచివాలయం దగ్గర పనిచేసే సంక్షేమ మరియు విద్యా సహాయకుల విధుల్ని వాళ్ళు గత 5 సంవత్సరాలు గ్రామ స్థాయిలో ఎదుర్కొన్న సమస్యలు మరియు వాళ్ళకి ప్రమోషనల్ ఛానల్ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. అదేవిధంగా మిగతా సిబ్బంది వాళ్ళ యొక్క మాతృత్వ శాఖ లేదా ఇతర శాఖలోకి తీసుకోమని విజ్ఞప్తి చేసిన వల్ల మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి రాఘవరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిపాండి నరసింహారావు మరియు ట్రెజరర్ చంద్రబాబు మరియు ఇతర సిబ్బందితో కలిసి మంత్రి గారిని కలిసామంటూ ప్రకటించుకొచ్చారు. మరి మంత్రి గారు అది సచివాలయాలకు సిబ్బంది సమస్య పరిష్కరించి వాళ్ళ దగ్గర నుంచి శాశ్వతంగా తమకు అనుకూలంగా మార్చుకుంటారో చూడాల్సి ఉంది.